అంటే ఇప్పుడు సోప్స్ వాడుతూ ఉంటాం. యెస్. డిఫరెంట్ డిఫరెంట్ సోప్స్ ఉంటాయి. అంటే ఒక్కో ఫ్యామిలీ ఒక్కోటి యూజ్ చేస్తదనుకోండి. అసలు ఎట్లాంటి సోప్ వాడితే బెటర్ అంటారు మీరు స్కిన్‌కి? సో, సోప్ మనం 2 రీజన్స్‌కి యూజ్ చేస్తామండి. హ్మ్. ఇది ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్. హ్మ్. మనము స్వెట్ అంతా పట్టుంటది అవును. బాడీకి. అది క్లెన్స్ చేసుకోవాలి. సో, దాంట్లో ఉండాల్సింది ఏంటి? యాంటీ మైక్రోబియల్స్. హ్మ్. సెకండ్ దీంట్లో ఏంటి అంటే ఫ్రేగ్రెన్సెస్. సబ్బు పెట్టుకున్నాక సబ్బు శుద్ధ వాసన వస్తే పెట్టుకోలేము మనం కదా. అది ఇప్పుడు అట్లా అంటే వేపాకు కూడా మంచి యాంటీ మైక్రోబియల్. అట్లా అని చెప్పి వేపాకు అది పూసేసుకోలేం పెట్టుకోలేం. కదా, మొత్తం పసర వాసన వచ్చేస్తుంది అవును. బాడీకి. కాబట్టి దాంట్లో ఫ్రేగ్రెన్సెస్ ఉండాలి. సో మంచి ఫ్రేగ్రెన్స్ ఉండి మంచి యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉండడం ఈజ్ అ బేసిక్ ఫర్ ఎనీ సోప్. హ్మ్. లేదు ఇంకా దాని తర్వాత ఇంకా డెవలప్ అవుతా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ సమ్ కన్సర్న్స్, వైట్నింగ్ కన్సర్న్ అనుకుంటే ఇప్పుడు కోజిక్ యాసిడ్ సోప్స్ అని అవి ఇవి వస్తున్నాయి యూజువల్గా స్కిన్ లైట్నింగ్ సోప్స్. హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ ద స్కిన్ కన్సర్న్. సో యూనివర్సల్గా ఈ సోప్ బాగుంటుంది అని యూనివర్సల్గా అట్లాంటి ఆ మాటకు వస్తే ఏ ప్రోడక్ట్ దట్ ఈస్ నో ప్రోడక్ట్ విచ్ ఇస్ యూనివర్సల్ అండి. హ్మ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి పడతా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్స్ చూస్తారు, వాళ్ళు అంతా నల్లగా ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళకి మనం ఎంత మనము స్కిన్ వైట్నింగ్ థెరపీస్ చేసినా వాళ్ళు అవి యూజువల్లీ ఈ ఫిట్స్ ప్యాట్రిక్ స్కేల్ అని అంటాం యూజువల్గా స్కిన్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఓకే. వాళ్ళు లైక్ టూ మచ్ ఆఫ్ డార్క్నెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎన్ని లైట్నింగ్ క్రీమ్స్ పెట్టినా అవ్వదు. వైట్ అది అవ్వదు. ఉండదు అది. అదే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ ఈస్టర్న్ పీపుల్ మన వెస్ట్ సైడ్ చూస్తే యూఎస్ఏ అలాంటి హ్మ్. ఈ కంట్రీస్ చూస్తే కనుక దే హ్యావ్ ఫ్రెకిల్స్ లాంటివి అవును. ఉంటాయి. తర్వాత స్కిన్‌లో టూ మచ్ ఆఫ్ రెడ్‌నెస్, ఫ్లష్డ్ స్కిన్ అవును. ఉంటది. అవును. ఫ్లష్డ్ అపియరెన్స్. ఇట్లా బాగా రెడ్‌గా ఉంటది. రోజేసియా అట్లాంటివి. హ్మ్. కాబట్టి ఇట్లా ఇట్స్ ఆల్ రీజనల్‌గా ఉంటది. బట్ వి ఆర్ బ్లెస్డ్ ట్రాపికల్ అంటే మనకు ఇండియాలో ఏంటి అంటే వి హావ్ లైక్ యావరేజ్ స్కిన్ టైప్ ఉంటది మనకి. అంటే ఆహ్, అంటిల్ అండ్ అన్లెస్ పర్సనల్‌గా ఏదన్నా స్పెసిఫిక్ స్కిన్ టైప్ ఉంటే అది వేరే విషయం గానీ, ఏదైనా పాథాలజీ ఉంటే అదర్‌వైజ్ యూజువల్‌గా అన్ని రకాలుగా ప్రొడక్ట్స్ మన ఇండియన్స్‌కి పడతాయి. అందుకనే దేర్ హ్మ్. ఇస్ ఎ లాట్ ఆఫ్ మార్కెట్ ఇన్ ఇండియా. ఏ ప్రోడక్ట్ వాడినా కూడా మరీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమి ఇవ్వదు స్కిన్. కొంచెం హ్మ్. బేర్ చేసుకుంటాం. టాలరెన్స్ అన్నది ఉంది. ప్రోడక్ట్ టాలరెన్స్ అన్నది ఉంది. కానీ మనం మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ ప్రోడక్ట్ నాకు పడుతుంది. ఒకటి నేను అదే చెప్తాను. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఒక 2, 3 నెలలు వాడండి. వాడినాకనే ఒక డెసిషన్‌కి రండి. అంతేగాని వాడినారా అయిపోయింది. ఇంకోటి వాడినామా, ఇంకోటి వాడినామా డోంట్ ఫ్లిప్ ది ప్రొడక్ట్స్ దట్ హ్మ్. ఫ్రీక్వెంట్‌లీ అని చెప్తా.